అందరికీ నమస్కారం. ఇటీవలే ప్రతిపక్ష పార్టీలు అన్ని కలిసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేదలకి పెద్ద దిక్కుగా ఉంటుందో, సంక్షేమ పథకాలు అందిస్తా ఉందో, ఆ పేదలకి ఆ సహాయం అందకుండా ఎలా చేయాలని ఈ 5 సంవత్సరాలు ఎన్ని రకాలుగా అడ్డుపడ్డారు అనేది విషయం మీకు అందరికీ తెలుసు. అదే పందాలో ఇప్పుడు మరొక కార్యక్రమం చేశారు. ఈరోజు భారతదేశంలో బడుగు బలహీన వర్గాలు, అదేవిధంగా వృద్ధులు, వికలాంగులు, అన్ని వర్గాల వారికి కూడా ఈరోజు ప్రభుత్వమే పెద్ద దిక్కుగా ఉంది. అయితే ఈరోజు ఏ పేద కుటుంబం అయినా, ఏ వృద్ధులైనా, వృద్ధురాలైనా, వికలాంగుడైనా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళని ఆదుకోకపోయినా ఈరోజు ప్రభుత్వం వాలంటీర్లు అనే ఆ వ్యవస్థని పెట్టి, మా వాలంటీరు మా మా బాబు ఉన్నాడు, మా అమ్మాయి ఉన్నది, మా వాలంటీర్ నాకు ఏదైనా కష్టం వచ్చినా చూసుకుంటుందనే ఒక భరోసా ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేద కుటుంబాలకే ఉన్నది. అయితే ఈరోజు పేదలకి ఆ సేవలు అందించే వాలంటీర్ వ్యవస్థ మీద కూడా కుట్ర పన్ని ఎలక్షన్ కమిషన్కి వీళ్ళందరూ కూడా ఫిర్యాదులు చేశారు. వాలంటీర్ల మీద లేనిపోని ఆరోపణలు చేశారు. దాని ఫలితం ఇప్పుడు వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వడం కానీ ఏ రకమైన సేవలు అందించకూడదని ఎలక్షన్ కమిషన్ ఈరోజు నిర్ణయం తీసుకుంది. అయితే ఇందులో మనం లోతుగా ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, పాత్రికేయ మిత్రులందరికీ మీరు ఈ 5 సంవత్సరాలు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదరికాన్ని నిర్మూలిస్తామనే అన్ని రాష్ట్రాల్లో అందరూ ముఖ్యమంత్రులు, అందరూ రాజకీయ నాయకులు చెప్పిన ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే పేదరికాన్ని నిర్మూలించడం అంటే ఏంటో రాజశేఖర రెడ్డి గారు చేసి చూపించారు. ఆ రోజు 4 పథకాలు కేవలం పేదల కోసమే పెట్టిన పథకాలు. ఆ రోజు ఆరోగ్యశ్రీ అయినా, అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్ అయినా, పేదలందరికీ ఇల్లులైనా, దాంతోపాటు అప్పుడు ఉపాధి హామీ పథకం కూడా మన రాష్ట్రంలో నెంబర్ 1. ఈ 4 అంశాలు